ఆల్రెడీ పెద్దలు అన్ని విషయాలు దాదాపుగా తెలియజేశారు. అయితే ఒకటి రెండు చిన్న విషయాలు మాట్లాడతాను. ఇవాళ విడుదల రజనీ గారు అక్రమ కేసులని ఒకటే మన గొంతు చించుకుంటారు. ఈ రాష్ట్రంలో అక్రమ కేసులకి ఆద్యురాలు ఎవరైనా ఉన్నారంటే విడుదల రజనీ మాత్రమే. ఆ రోజుల్లో తన లేకుండా సొంత పార్టీకి పనిచేసినటువంటి వాళ్ళ మీద కూడా అక్రమ కేసులు, వాటిల్లో కూడా వెంగళ రాయుడు అనే వ్యక్తి మీద గంజాయి కేసు పెట్టింది ఈ నియోజకవర్గంలో. అలాగే ఆమెకు పనిచేసిన బొప్పుడి అదే సామాజిక వర్గం చింతా సాంబయ్య, బీసీలు, మురిపొడి, ప్రతి ఊర్లో అక్రమ కేసులు పెట్టి, అక్రమ కేసులకే కాదు వీడియో కాలింగ్లో లైవ్ వీడియోలో అక్రమ కేసుల్లో వాళ్ళని కొట్టించడానికి ఆద్యురాలు కూడా ఆమె. ఈమె కొట్టించిన తర్వాతే రఘురామ కృష్ణరాజు కూడా జరిగింది అప్పట్లో పెళ్లికోటిని. ఆ తర్వాత అధికార పార్టీలో ఉన్నటువంటి గౌతమ్ రెడ్డి అనే వ్యక్తిని కూడా, స్వచ్ఛకు చెందిన గౌతమ్ రెడ్డి అనే వ్యక్తిని కూడా లైవ్లో కొట్టి ఇదే శ్రీకాంత్ తోటి కలిసి చూసిన సందర్భాలు వాళ్ళే చెప్పారు. అప్పుడు మేము ఆ పార్టీలో ఉన్నప్పుడు ఆ గౌతమ్ రెడ్డి వాళ్ళే చెప్పారు. వాళ్ళిద్దరు కూర్చొని లైవ్లో వీడియోలో కొట్టించి వాళ్ళు చూస్తా మాకు ఫోన్ చేశారు. ఇటువంటి పైచాచికం, అరాచకం జరిగిందంటే కేవలం ఒక విడుదల రజనీ. అలాగే ఈ రోజున పోలీసులు వారి యొక్క విధిని చాలా హుందాగా చేసుకునే వాళ్ళని బ్లైమ్ చేయాలనే ఉద్దేశంతో ఒక ముద్దాయిని కారులో పెట్టుకొని అడ్డం నుంచుకోవటం అంటే వాళ్ళ విధుల్ని అడ్డుకోవటమే. గతంలో ఈ నియోజకవర్గంలో ఆమె ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కనీసం 5-6 సిఐలు వీఆర్కి వెళ్ళారు. 5-6 సిఐలు వీఆర్కి వెళ్ళారు. అలాగే వాడు ఒక ఎస్పీ కూడా ఏం వల్ల కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఒక సిఐ కూడా కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఎందుకు తిరగాల్సి వస్తుంది? నువ్వు సక్రమంగా చేస్తే, నువ్వు చేయించిన అరాచకాల వల్ల, అక్రమాల వల్ల వాళ్ళు వీఆర్కి వెళ్ళాల్సి వచ్చింది. వీటి వల్లే వాళ్ళు ఈ విధంగా కోర్టులు పోవాల్సి వచ్చింది. కాబట్టి ఇకనైనా బుద్ధి తెచ్చుకొని పద్ధతిగా ఉండాలి. ఈ శ్రీకాంత్ రెడ్డి గురించి ఇవాళ నియోజకవర్గం కాదు, ఇవాళ గోపిరెడ్డి గారు వచ్చారు, నిన్న పెద్దలు వచ్చారు. ఎవరన్నా అసలు ఈ శ్రీకాంత్ రెడ్డి ఎవరన్నా అడిగారా? ఎవరి శ్రీకాంత్ రెడ్డి ఎప్పుడన్నా చూసారా? పార్టీలో ఎప్పుడన్నా, ప్రభుత్వంలో ఎప్పుడన్నా చూసారా? ఎప్పుడు చూడలా. ఆయన కారులో ఉంటాడు, ఆమె ఇంట్లో ఉంటాడు. ఏం చేస్తాడంటే డబ్బులు వసూలు చేస్తుంటాడు. శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తిని పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఎక్కడన్నా ఒక ఫోటో చూపించండి ఈ రోజు వరకు. కేవలం డబ్బులు వసూలే అతని పని. ఈరోజు ఇప్పుడు ఈ బాధితులంతా మొదలయ్యారు, ఇక నుంచి వస్తారు. ఇప్పుడు దాకా అతను మొహమే చూడాల, డబ్బుల వరకే చూశారు దాన్ని. కాబట్టి ఇప్పుడైనా ఇటువంటి తప్పుడు ఆరోపణ మానుకోవాలి. పోలీసులు చాలా హుందాగా, సిఐ గారు సుబ్బనాయుడు గారు చాలా విధి నిర్వహణని, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఆయన ధైర్యంగా చేశాడు. కాబట్టి ఆయన్ని ఈ సందర్భంగా తప్పగా అభినందిస్తూ, సిఐ గారికి కాదు యావత్ పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా ప్రభుత్వం కానీ పార్టీ కానీ అండగా ఉండిద్దని ఈ సందర్భంగా తెలియాలి.